సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆయా తహసీల్దార్లకు అందజేశారు. హరీష్ రావుకు రాజీనామా కొత్త కాదని అన్నారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేయాలన్నారు. రైతు రుణమాఫీ విషయాన్ని పక్కతో పట్టించేందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లితో సిద్దిపేటలో డ్రామాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రైతు బంధుతో పాటు సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ శాసనసభ్యులు హరీష్ అన్న గారి ఆదేశం మేరకు ఇలా రైతు రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని కోరుతూ రైతులమందరం ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ముందు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినారు, వెంటనే పోయి బ్యాంకులో పోయి రుణాలు తెచ్చుకొని నా గవర్నమెంట్ వస్తుంది 9వ తారీఖు నాడు మీకు మొత్తం నేను రుణాలు మాఫీ చేస్తానని చెప్పినావు. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇలా 40% మందికి కూడా చేయలేదు, 17 కోట్లు మాత్రమే చేసినావు. ఇలా నువ్వు చేసిన డబ్బులు ఎక్కడి? రైతు బంధు అంటే రైతు భరోసా పైసలే ఇక్కడికి డైవర్ట్ చేసి ఇలా రుణమాఫీగా ఇచ్చినావు. ఇలా 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. సంపూర్ణ రుణమాఫీ జరగాలి, ఎలాంటి షరతులు లేకుండా. ఇంకొక 61 కోట్లు అయితేనే నీ రుణమాఫీ మొత్తం పూర్తవుతుంది. కాబట్టి వెంటనే రుణమాఫీ చేయాలి రైతులందరికీ. అలాగే